これがラストプレーか。ビッグチャンス。いや、俺がいる。హలో గాయ్స్, వెల్కమ్ టు ద క్లాస్. బ్లూలాక్ మాంగా ఎక్స్ప్లెనేషన్ కి స్వాగతం. ముందు వీడియోలో రిన్ అవేకనింగ్ ని అలాగే ఈసీని డిఫీట్ చేసి రిన్ గోల్ ని చేయడం చూసాము. ఇక రిన్ గేమ్ ని చూసి లోకి కూడా మ్యాచ్ లోకి ఎంటర్ అవ్వడం చూసాము. లోకి ఎంటర్ అవ్వడం వల్ల నోవా కూడా ఎంటర్ అవ్వాల్సి వచ్చింది. అలాగే ఈగరాశిని కూడా మ్యాచ్ లో పెట్టడం చూసాము. ఇక రిన్ ని బీట్ చేయడానికి ఈసీ అవేకనింగ్ అవుతాడా లేదా పెద్ద ప్లాన్ తో వాళ్ళ టీమ్ ప్లేయర్స్ ని యూజ్ చేసుకొని రిన్ ని బీట్ చేస్తాడా అని ఈ వీడియోలో తెలుసుకుందాము. కానీ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇక ఈగో కమెంట్ రూమ్ లో మ్యాచ్ ని చూస్తూ ఉంటాడు. అప్పుడు అండ్రీ వచ్చి లోకే ఒక మ్యాచ్ లో కూడా ఆడలేదు. ఈ మ్యాచ్ వచ్చి ప్రపంచంలో చాలా మంది చూస్తున్నారు. నెంబర్స్ వచ్చి ఆకాశానికి అంటుకుంటున్నాయని చెప్తే అందరూ వాళ్ళ హీరోస్ ని చూడడం కోసం ఉన్నారు. ఇప్పుడు మనం వరల్డ్ లోనే హార్టెస్ట్ ప్లేస్ లో ఒక అద్భుతమైన మ్యాచ్ ని చూడబోతున్నాము. బట్ నన్ను తప్పుగా అనుకోవద్దు. స్ట్రాంగ్ డిజైర్ కన్నా ఇంకా ఎక్కువనే కోరుకోవద్దు. అలాగే జీనియస్ అవ్వాలని ట్రై చేయొద్దు. యూ లంసమ్ ఆఫ్ టాలెంట్ అని ఇండైరెక్ట్ గా ఈసీ గురించి చెప్తున్నాడు. ఇక మ్యాచ్ లోకి అండ్ ఆపోజిట్ లో ఈగరాశి అండ్ నోవా టీమ్ లో జాయిన్ అవుతారు. ముందు ఈసీ వచ్చి రెండింటిని గోల్ చేయనివ్వకుండా స్టాప్ చేసేటప్పుడు ఇద్దరు ఢీ కొట్టుకున్నారు కదా, దానికి ఈసీకి ఒక ఎల్లో కార్డ్ ఇస్తారు. ఇక ఈసీ వచ్చి నా లైఫ్ నీ కోసం లేదు, నీ ఎవల్యూషన్ కి నేనేం ఇక్కడికి రాలేదు. నెక్స్ట్ గోల్ వచ్చి ఈ నియో ఈగోస్ లీగ్ లో ఎవరు విన్నర్ అవుతారని డిసైడ్ చేస్తుంది. లాస్ట్ గోల్ ని స్కోర్ చేసి నేనే విన్ అవుతానని అనుకుంటాడు. ఇక మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. నోవా బాల్ ని ఈసీకి పాస్ చేస్తాడు. ఇక షీడో స్టాప్ చేయడానికి రెడీగా ఉంటాడు. ఇక్కడ ఈసీ వచ్చి ఈ 3 మ్యాచ్ లో నోవాతో గోల్ చేసి నేను కూడా జీనియస్ అని ప్రూవ్ చేస్తాను. ఈ వరల్డ్ క్లాస్ ఎన్విరాన్మెంట్ ని డామినేట్ చేసి ఈసీ అడాప్టబిలిటీకి ఒక జీనియస్ అని ప్రపంచానికి చూపిస్తానని అనుకుంటాడు. ఇక నోవా అండ్ ఈసీ పాస్ చేసుకుంటూ డిఫెండర్ నుంచి ఎస్కేప్ అయ్యి ముందుకు వెళ్తూ ఉంటారు. అప్పుడే లోకి తన స్పీడ్ తో ఈసీ నుంచి బాల్ ని తీసుకొని నీ ట్రాప్ ని రీడ్ చేయడం చాలా ఈజీ. స్లోగా ఉండే వాళ్ళు చాలా తొందరగా చనిపోతారు. అది నేచర్ యొక్క గుణం అని చెప్తాడు. ఇక లోకిని స్టాప్ చేయడానికి రైచే అండ్ యోరి వచ్చి రెడీగా ఉంటారు. కానీ తన గాడ్ స్పీడ్ తో అందరినీ ఈజీగా బీట్ చేసి ముందుకు వెళ్ళిపోతాడు. ఇక్కడ తన స్పీడ్ ను చూసి ఈసీ నేను ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా థింకింగ్ అండ్ లాజిక్స్ తో జీనియన్ ని బీట్ చేయాలని అనుకుంటాడు. ఇక జర్మనీ డిఫెండర్స్ వచ్చి తనని డీల్ చేయాలంటే 2 or 3 డిఫెండర్స్ సరిపోరని అనుకుంటారు. ఇక లోకి వచ్చి ఇదిగో ఫైనల్ గోల్ ని నువ్వే చేయమని చెప్పి బాల్ ని పాస్ చేస్తాడు. అది చూసి ఈసీ ఇక మ్యాచ్ అయిపోయింది, నేను మ్యాచ్ ను ఓడిపోతున్నానని అనుకునే టైంలో ఈగరాశి రిన్ స్టాప్ చేసి బాల్ ని తీసుకుంటూ ఉంటాడు. ఇక రిన్ వెనక్కి వెళ్తే ఈగరాశి తన టెక్నిక్ తో కావాలనే కింద పడతాడు. దానివల్ల రిన్ ఫౌల్ అయ్యి ఎల్లో కార్డ్ ని రిసీవ్ చేసుకుంటాడు. ఈగరాశి రిన్ ని స్టాప్ చేయడం చూసి ఈసీ షాక్ అయిపోతాడు. అయితే రైచా అండ్ గగమారి వచ్చి కాంప్లిమెంట్ చేస్తారు. అప్పుడు ఈగరాశి వాళ్ళతో ఇదంతా నోవా ప్లాన్. ఎప్పుడైతే రిన్ తన ఓన్ సెన్సెస్ మీద డిపెండ్ అయ్యి గేమ్ ఆడుతాడో అప్పుడు రిన్ ఆలోచించకుండా ముందుకు వస్తాడు. అప్పుడు నీ టెక్నిక్ ని యూజ్ చేసి రిన్ ఫౌల్ చేయమని చెప్పాడని చెప్తాడు. అప్పుడు నోవా వచ్చి రిన్ బాగా స్టాప్ చేశావు, అలానే ఆడుతూ ఫుల్ ఫోర్స్ తో వచ్చిన అందరినీ అలానే బీట్ చేయమని చెప్తాడు. దానివల్ల అందరూ చాలా ఎక్సైట్ అయిపోతారు. ఇంకో పక్క లోకి రిన్ తో నేను ఫీల్డ్ ని చేంజ్ చేస్తున్నాను, దానికి నీకేమీ ప్రాబ్లం లేదు కదా అని అంటే ఈసారి ఖచ్చితంగా నేను ఈగరాశిని బీట్ చేస్తానని చెప్తాడు. ఇక మ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈగరాశి నోవాకి పాస్ చేస్తే నోవాని స్టాప్ చేయడానికి షీడో అండ్ చార్లెస్ వస్తారు. బట్ వాళ్ళ ఇద్దరిని స్టాప్ చేసి రైట్ లో ఉన్న కైజర్ కి బాల్ ని పాస్ చేసి ముందుకు వెళ్ళిపోతాడు. ఇక కైజర్ అండ్ నోవా వచ్చి 1-2 పాస్ టెక్నిక్ తో 3 డిఫెండర్స్ ని క్రాచ్ చేసి వెళ్ళిపోతారు. అయితే ఈసీ వచ్చి నోవా అండ్ కైజర్ తో కోఆర్డినేట్ అవ్వాలని వస్తే నోవా ఈసీని ఎరగా వేసి కైజర్ కి పాస్ చేస్తాడు. అది చూసి ఈసీ షాక్ అయిపోతాడు. సేమ్ లోకి చార్లెస్ ఈగోని అవేకనింగ్ చేయడం కోసము బ్లూలాక్ లోకి వచ్చాడు కదా, అలాగే నోవా వచ్చి కైజర్ ఈగోని అవేకనింగ్ చేయడం కోసము ఈ బ్లూలాక్ లోకి వచ్చాడు. అప్పుడు నోవా వచ్చి
నేను ఈ లీగ్ లో జాయిన్ అవడానికి రీజన్ వచ్చి టీం కోసం కాదు, కైజర్ ఈగోని అవేక్నింగ్ చేయడం కోసం అని అంటాడు. ఫస్ట్ నోవా వచ్చి ఏసీని సపోర్ట్ చేసింది ఎందుకో తెలుసా? అతను స్ట్రాంగ్ అయ్యి కైజర్ ని బీట్ చేస్తే కైజర్ అవేక్నింగ్ అవుతాడని. దానికోసమే నోవా ఈసైని సపోర్ట్ చేశాడు. ఇప్పుడు నోవాకి ఈసైతో పని లేదు. ఇక నోవా ఈగో వచ్చి ఎవరైతే స్ట్రాంగ్ థ్రెట్ ఉన్నారో, అంటే తనకన్నా బెస్ట్ స్ట్రైకర్ అవ్వగలిగే పొటెన్షియల్ ఉందో వాళ్ళని తన రైవల్ గా చేసుకొని ఇంకా స్ట్రాంగ్ గా అవడము. ఇక నోవా ట్రూ ఈగోని విని ఈసై అంటే కైజర్ షాక్ అవుతారు. ఇక అవోషి వచ్చి నోవాని స్టాప్ చేయడానికి రెడీగా ఉంటాడు. సేమ్ రిన్ కి ఈగరాసి ఎలా చేశాడు అలాగే నోవా వచ్చి అవోషిని అలా చేసేలా చేస్తాడు. దానివల్ల అవోషికి కూడా ఎల్లో కార్డ్ ని ఇస్తారు. ఇలా ఇంకోసారి ఎల్లో కార్డ్ ని ఇస్తే ప్లేయర్స్ ని టీమ్ లో నుంచి రిమూవ్ చేస్తారు. ఇక ఈసీఏ వచ్చి నోవా నన్ను కైజర్ ఎవల్యూషన్ కోసము ఒక టైలాగా యూజ్ చేసుకుంటున్నాడు. అలాగే రిన్ వచ్చి తన ఎవల్యూషన్ కోసము నన్ను రైవల్ గా చేసుకున్నాడు. ప్రపంచమంతా నన్ను హీరోని క్రియేట్ చేయడానికి యూజ్ చేసుకుంటుందని అనుకుంటాడు. ఇక నోవా వచ్చి ఫ్రీ కిక్ కైజర్ ని కిక్ చేసి మ్యాచ్ ని ఫినిష్ చేయమని చెప్తాడు. అప్పుడే కైజర్ నువ్వు ఈ లీగ్ లో జాయిన్ అవడానికి రీజన్ వచ్చి నన్ను ఎవల్యూషన్ చేయడానికా? అలాగే ఈసీని సర్పాస్ చేసేలా చేసింది నా కోసమేనా? నన్ను ఎవల్యూషన్ అయ్యేలా చేసింది నువ్వు బెస్ట్ స్ట్రైకర్ అవ్వడానికా? యూస్ కంబ్యాక్ అని అంటే వరల్డ్స్ బెస్ట్ వచ్చి అది ఒక ట్యాగ్ మాత్రమే. నేను జస్ట్ స్ట్రైకర్ గా నా లైఫ్ ని ఫాలో అవుతున్నాను. దానికి నా నెంబర్ 1 రిజల్ట్స్ ప్రూఫ్. అయితే లోకికి వచ్చి నన్ను సర్పాస్ చేసే టాలెంట్ ఉంది. ఫస్ట్ లోకిని బీట్ చేసి ఆ తర్వాత నన్ను బీట్ చేయడానికి రా అని చెప్తాడు. ఆ మాటలు విని కైజర్ షాక్ అయిపోతాడు. ఇక ఈసీ వచ్చి కైజర్ ఫ్రీ కిక్ ని లెఫ్ట్ కార్నర్ లో చేస్తాడా లేదా రైట్ కార్నర్ లో చేస్తాడా? అతను కిక్ చేశాక బాల్ కి వెళ్తే నేను టైం కి రీచ్ కాలేను. నేను గ్యాంబుల్ తీసుకొని రైట్ ఆర్ లెఫ్ట్ కార్నర్ లో చేస్తాడా అని ఆ ప్లేస్ లోకి ముందే వెళ్ళిపోవాలని అనుకుంటాడు. ఇక కైజర్ వచ్చి నోవా బెస్ట్ స్ట్రైకర్ కావడానికి నేను కావాలంట. అయితే నేను అలా జీవించలేను. నేను నా ఓన్ స్టోరీని క్రియేట్ చేసుకుంటాను. నేను ఫైనల్లీ నా జీరో సెల్ఫ్ ని ఫీల్ అవుతున్నానని తన పాస్ట్ ని గుర్తు చేసుకుంటూ అదర్స్ ని యాడ్ చేసి లవ్ చేయమంటే ఎలా ఈ వర్తలెస్ స్టాస్ అని అనుకొని ఇక బాల్ ని కిక్ చేయడానికి వెళ్తాడు. అయితే ఈసీ వచ్చి తను లెఫ్ట్ కార్నర్ లోకి షూట్ చేస్తాడని ఆ సైడ్ లోకి వెళ్తాడు. బట్ కైజర్ వచ్చి ఎక్స్ట్రీమ్ కలర్ తో రైట్ కార్నర్ లోకి కిక్ చేస్తాడు. అప్పుడే లోకి వచ్చి తన స్పీడ్ తో బాల్ దగ్గరికి వెళ్లి గోల్ ని స్టాప్ చేస్తాడు. అది ఈసీగా చూసి కైజర్ బాల్ ని కిక్ చేశాక ఆ ప్లేస్ లోకి వెళ్లి గోల్ ని స్టాప్ చేశాడు. అలా ఎవరూ స్టాప్ చేయలేరు. అది హ్యూమన్ స్పీడ్ అయితే కాదని షాక్ అయిపోతాడు. ఇక కరాసో ఆ బాల్ ని తన ఎయిర్ తో టెట్సుకి పాస్ చేస్తే అలెక్సస్ నుంచి ఎస్కేప్ అయ్యి ముందుకు వెళ్లి షీడోకి పాస్ చేస్తాడు. ఇక ఈసీగా వచ్చి అసలు జీనియస్ అంటే ఏంటి? నేను అందరినీ జీనియస్ అనే అనుకున్నా, కానీ లోకేష్ స్పీడ్ ని చూసాక అతనికి జీనియస్ అనే పేరు కూడా సరిపోదు. ఇక నేను విన్ అవ్వాలంటే ఫస్ట్ నేను జీనియస్ అనే కాన్సెప్ట్ ని అండర్స్టాండ్ చేసుకోవాలి. జీనియస్ లో అన్ఇమాజినబుల్ ప్లేయింగ్ స్టైల్ తో నా లాజిక్స్ ని ఈజీగా డిస్ట్రాక్ట్ చేస్తారు. అంటే రిన్ వచ్చి జీనియస్ లెవెల్లో ఉన్నాడు. అలాగే నోవా కూడా సేమ్ లెవెల్లో ఉన్నాడు. అయితే నేను ఏ లెవెల్లో ఉన్నానని నోవాతో ఈ సిచ్యువేషన్ లో నేనేం చేయాలని అడిగితే విన్నింగ్ థియరీని తీసుకురమ్మని చెప్తాడు. అప్పుడే ఈసైకి ముందు చెప్పిన నోవా మాటలు గుర్తుకు వస్తాయి. అప్పుడే జీనియస్ అనే కాన్సెప్ట్ అండర్స్టాండ్ చేసుకొని నేను కంటిన్యూస్ గా జీనియస్ లానే అడాప్ట్ చేసుకొని అవేక్నింగ్ అవుతూ ఉన్నాను. నేను ఒక టాలెంటెడ్ లర్నర్ అని అనుకుంటాడు. ఇక చార్లెస్ రైచీని క్రాస్ చేసి ముందుకు వస్తే ఈసీగా బ్లాక్ చేయడానికి వస్తాడు. బట్ షీడోకి పాస్ చేస్తాడు. కానీ కైజర్ షీడోని బ్లాక్ చేసి బాల్ ని తీసుకుంటూ ఉంటాడు. అప్పుడే రిన్ వచ్చి ఆ బాల్ ని తీసుకుంటాడు. ఇక గ్రిమ్ నుంచి ఎస్కేప్ అయ్యి ముందుకు వెళ్తూ ఉంటే మెషా అండ్ హియరీ డబుల్ ప్రెస్ చేస్తారు. అప్పుడు ఈగరాశి వచ్చి ఆ బాల్ ని తీసుకుంటూ ఉంటాడు. దానికి రిన్ అతన్ని తోసేస్తాడు. అప్పుడు రిన్ కి ఇంకో బాల్ ని ఇస్తారు. ఇక్కడ 4 టైప్స్ బట్టి రెఫరీ పెనాల్టీస్ ని ఇస్తారు. ఎగ్జాంపుల్ ఫ్రీ కిక్, పెనాల్టీ కిక్ లేదా ఎల్లో ఆర్ రెడ్ కార్డ్ ని ఇస్తారు. ఇక్కడ ఈసీ వచ్చి నేను నా టాలెంట్ ని యూజ్ చేసి జీనియస్ లాని బీట్ చేయగలిగానని తను ఎవాల్వ్ అయిన మూమెంట్స్ ని గుర్తు చేసుకుంటూ జీనియస్ ప్లేయింగ్ స్టైల్ ని యూజ్ చేసుకొని నేను ఇప్పటి వరకు ఎవాల్వ్ అవుతూ వచ్చాను. అయితే వరల్డ్ లోనే బెస్ట్ స్ట్రైకర్ అవ్వాలంటే తను జీనియస్ అయి ఉండాలి. వాళ్ళ ఫిజికల్ అబిలిటీస్, డిస్ట్రక్టివ్ ఇంపల్స్ నా ఇమాజినేషన్ కి మించి ఉన్నాయి. వాళ్ళు నేచురల్ గానే అలా పుట్టారు. ఈ స్టేజ్ లో ఓన్లీ జీనియస్ మాత్రమే సర్వైవ్ కావడానికి అయితే నేను బెస్ట్ స్ట్రైకర్ అవ్వకుండానే మాయమైపోతాను. నేను చేసింది లాజికల్ గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, బట్ నా గోల్ ని పవర్ ఆఫ్ ఇమాజినేషన్ తో సాధించలేను. నేను రిన్ బీట్ చేసి వరల్డ్ లోనే బెస్ట్ స్ట్రైకర్ అవ్వాలి, బట్ నా విన్నింగ్ థియరీని ఇమాజిన్ చేసుకోలేకపోతున్నానని చాలా డౌన్ అయిపోతాడు. అప్పుడే ఈగో వచ్చి ఇప్పుడు నువ్వు టాలెంట్ అనే వాల్ని యూజ్ చేసుకొని నువ్వు ఎవాల్వ్ అయ్యేలా చేసుకో. ఎవరైతే ఈ వాల్కి రీచ్ అవుతారో వాళ్ళు మాత్రమే న్యూ పాత్ ని డిస్కవర్ చేస్తారు. ఇది ఎవల్యూషన్ ఫార్ములాకి టైం అని చెప్తాడు. నెక్స్ట్ జీనియస్ ప్లేయర్ కి టాలెంటెడ్ ప్లేయర్ కి డిఫరెన్స్ ఏంటి, అలాగే జీనియస్ ని డిఫీట్ చేయడానికి ఈజీగా ఎలాంటి కెమికల్ రియాక్షన్ ని క్రియేట్ చేస్తాడని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.